మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రసూల్పురా గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కంటోన్మెంట్ వాణి చేపట్టినట్లు ఆయన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ గణేష్ చొరవతో కంటోన్మెంట్ వాణి కార్యక్రమం చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంటోన్మెంట్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసేవారు లేక సమస్యలు పేరుకుపోయాయి అని అన్నారు. కంటోన్మెంట్ వాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను సులువుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం వాటి పరిష్కారం కోసం ప్రయత్నమే అని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెల కొనసాగుతుందని ప్రజలు ఈ అవకాశంను వినియోగించుకుని పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, కంటోన్మెంట్ బోర్డు ఎలక్ట్రిసిటీ, హెల్త్, శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులు, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, సివిల్ సప్లై, హెల్త్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాంలో స్టేట్ అఫీషియల్స్, కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అందరు పాల్గొన్నారు. స్టేట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కంటోన్మెంట్ బోర్డుల సిఓ గారు కూడా స్వయాన్ని వచ్చారు. ఇక్కడ కూడా శానిటేషన్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా వాటర్ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బోర్ వాటర్ కావచ్చు, మంచినీళ్ళు వాటర్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడ వచ్చిన ప్రజల నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ స్వీకరించి అత్యధిక శాతంగా పరిష్కరించడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. మీకు గతంలో కూడా తెలుసు, సెప్టెంబర్లో ఏదైతే కంటోన్మెంట్ వాణి ప్రోగ్రామ్ అయిందో అందులో వచ్చిన వాళ్ళంతా అప్లికేషన్స్ తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పంపించడము, వాళ్ళతో మాట్లాడించి అత్యధికంగా పరిష్కరించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు కూడా చేస్తామని తెలుపుతూ కంటోన్మెంట్ బోర్డులో కూడా ఈ కంటోన్మెంట్ వాణిలో పాల్గొన్న వాళ్ళంతా ఒక సపరేట్ కౌంటర్ లాగా, ఒక డెస్క్ లాగా పెట్టడం జరుగుతుంది. వారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అన్ని ప్రతిదీ అక్కడ లిస్ట్ చేసుకొని ఆ సమస్యలని పరిష్కరిస్తారు. ఈరోజు చాలా అంటే చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముందు ఎవరు వినడానికి లేదు, సమస్యలు అట్టనే ఉండిపోతుండే. మా సమస్యలు పరిష్కారం అవుతుంది, ఇంకా సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో రోజు రోజు ఎవరి సమస్యలున్నా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సమస్యలు పరిష్కారం ఏమైంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇల్లులు కావాలని చెప్తున్నారు.
వారు ఇల్లులు కావాలంటే ఇక్కడ ఉన్న వారికి ఇక్కడ ఇచ్చడం జరుగుతుంది. లేని వారికి మొన్న నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కూడా స్వయాన కలిశాను. ఎందుకంటే ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం పెడుతున్నప్పుడు ఇల్లులు కావాలని వస్తారు, వారికి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఇబ్బంది కావద్దని ఆలోచనతో వారిని కలిస్తే వారు కూడా ఎక్కడైతే కంటోన్మెంట్ బయట ఇక్కడ మేడ్చల్ ఏరియాలో కావచ్చు, దుండిగల్ కావచ్చు, హైదరాబాద్లో కూడా ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఇస్తాను వారు చెప్పడం, వీళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని కన్సెంట్ కలెక్టర్ ఆఫీస్ పంపించి వారు అక్కడ ఇప్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకే నేను ఎమ్మెల్యే అధికారులన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మేము ఏదైతే నమ్మకం ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళ అన్ని సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళ అవసరాలన్నీ నోట్ చేసుకొని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లు శాంక్షన్ చేసి వాళ్ళకి అవసరాలు కూడా తీర్చడానికే ఈ కార్యక్రమం. కాబట్టి దీనికి సహకరించిన కంటోన్మెంట్ బోర్డు సిఓ ఈరోజు ఉన్న అరవింద్ గారు కావచ్చు, గతంలో ఉన్న మధుకర్ నాయక్ గారు కూడా సపోర్ట్ చేసినందుకు వారికి వీరికి ధన్యవాదాలు. వీరితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 9 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పనులను ప్రారంభించినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 1వ వార్డు సౌజన్య కాలనీ, పద్మావతి ఎన్క్లేవ్, మలానీ కాలనీ ప్రజల సమస్యలు తీర్చేలా కంటోన్మెంట్ బోర్డు నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమంతో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలంటే నిధులు అత్యంత కీలకమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు రావాల్సిన టీపీటీ బకాయిల విడుదల చేయుటకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని కోరారు. వయోవృద్ధ, దివ్యాంగ, వితంతు పెన్షన్లు మంజూరులో వేగం పెంచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకంలో ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్, బీజేపీ నాయకులు రాయల్ల కుమార్, దత్తాత్రేయ నమాజీ, అంజన్ కుమార్ యాదవ్, అనిత, కాలనీ వాసులు సుభాష్ రెడ్డి, రామ్మూర్తి భట్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, మురళీమోహన్, సంతోష్ కుమార్, రవీందర్ రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 2 నెలల క్రితము మీరు వచ్చినాక మీకు చెప్పిన సమస్యల మీద ఏం చేసింది? కంటోన్మెంట్ బోర్డు నిధులతో డ్రైనేజీలు గాని, రోడ్లు గాని, మంచినీటి పైప్ లైన్లు గాని అవన్నీ కంటోన్మెంట్ బోర్డు నిధులతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గాని మా డిపార్ట్మెంట్ గాని. మీరు ఎమ్మెల్యేగా మీరు ఒక 100 కోట్ల బడ్జెట్ తేయగలుగుతున్నారా? మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అంటే ప్రజలలో మీరు వెళ్ళినాక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఆ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది? ఇప్పుడు షాదీ ముబారక్ అన్నారు, అది దాంతో పాటు తులం బంగారం అన్నారు, అది ఇంతవరకు అమలే చేయలేదు. ఒక్క పింఛన్ అంటే గతంలో ఉన్న పింఛన్లు 10 సంవత్సరాలు వాళ్ళు ఒక పింఛను మళ్ళీ ఎక్కువ యాడ్ చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక పింఛన్ చేయడం జరగలేదు. వీళ్ళు ఇచ్చింది ఏంటి? ఉన్న 2000 పింఛన్ కి మళ్ళీ 4000 ఇస్తాం, 4000కి 6000 ఇస్తాం. పింఛన్లు కొత్తవి రాయలేదు, ఉన్న వాటికి కూడా వీళ్ళు డబ్బులు యాడ్ చేయలేదు. అంటే ప్రజలను మోసపూరిత మాటలు చెప్పి మోసం చేయొద్దు. మనం ఏం చేయగలుగుతాం, ఎంతవరకు చేయగలుగుతాం ప్రజలలో ఉండి చెయ్యాలి. పనికి వాళ్ళ హామీలు ఇవ్వద్దు, ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని మేము డిమాండ్, బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు రసూల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వానికి బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని గణేష్ టెంపుల్ ధర్మకర్త నరేష్ తెలిపారు. సీఈఓకు ఘన స్వాగతం పలికినట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయగా మరికొన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే పరిష్కారం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ నరేష్, తౌఫిక్, బాలరాజు, నయీం, నాజర్, గఫార్, శ్రీహరి, యూసఫ్, బాను, జానగిరి, ఆంజనేయులు, సాయి, వేణు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధించి చూపిన మార్గంలో నడవాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తిరుమలగిరి లాల్ బజార్లోని గారిసన్ వెస్లీ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రేమ, సేవ, త్యాగం, క్షమల ప్రవర్తనతో నడవాలని, యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించాలని, ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పాస్టర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు అరుణ్, జూలియస్, జీవరత్నం, మనోహర్, ఏనా, సతీష్, దివాకరన్, మహేష్, సుధీర్, జెరోమ్, ఆనంద్ కుమార్, దినకరన్, సోలోమన్, రాజేశ్వర్, శాంసన్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.